వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఆరెంజ్ రామ్ చరణ్ గారి కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీ ఆరెంజ్. సో అలాంటి ఆరెంజ్ సినిమా రీ రిలీజ్లో కూడా ఒక సంచలనాత్మక రికార్డులు సృష్టిస్తుంది. ముఖ్యంగా అంటే ఆల్రెడీ రీ రిలీజ్ అయిన సినిమా మరొకసారి రీ రిలీజ్ అయినప్పటికీ కూడా అదే ఫ్యాండమ్, అదే కల్ట్ ఫాలోయింగ్, అవే బుకింగ్స్. ముఖ్యంగా ఒక క్లాసిక్ ఒక సినిమా అంటే మాత్రం ఖచ్చితంగా అది ఆరెంజ్ సినిమా. ఎందుకంటే ఆరెంజ్ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేస్తే అందరూ ఏమనుకున్నారంటే మహా అయితే 1, 2 షోలు ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా మొదట రిలీజ్ అయినంత హవా అయితే ఉండదు అనుకున్నారు. కానీ వాటన్నిటిని తల్లకిందులు చేస్తూ అది రామ్ చరణ్ గారికి స్టార్డమ్ అనాలా, లేదంటే ఆరెంజ్ సాంగ్స్ అనాలా, లేదంటే అప్పుడు ఎవరైతే కనెక్ట్ కాలేకపోయామో ఆ సినిమాకి, ఇప్పుడున్న యూత్, అదేవిధంగా ఇప్పుడున్న మైండ్ సెట్కి ఆ సినిమా అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటని చెప్పి అసలు నిజంగా ఈ రెస్పాన్స్ ఏదో ఇప్పుడు వస్తున్న ఆరెంజ్కి వస్తున్న రెస్పాన్స్ ఏదో అప్పట్లోనే ఆ రోజుల్లోనే అది రిలీజ్ టైంలో వచ్చుంటే అప్పట్లో నాగబాబు గారికి అన్ని కష్టాలు ఉండేవి కాదు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆరెంజ్ రీ రిలీజ్కి సెలబ్రేషన్స్ సేమ్ మొదట్లో ఎలా జరిగాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయి. ఇంత దురాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఓన్లీ సాంగ్స్ కోసమే అలా వెళ్తున్నారు, లేదంటే ఆ సినిమాకి అంత లేదు, అది ఇది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఓన్లీ సాంగ్స్ కోసమే అంటే సాంగ్స్ ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని వినొచ్చు. కానీ ఆ సినిమాలో ఉన్న ఆ కంటెంట్కి ప్రస్తుతం ఉన్న యూత్ ఎంతలా కనెక్ట్ అవుతున్నారంటే, అంటే ప్రేమ అనేది చిరస్థాయిగా ఒకేలా ఉండదు అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఖచ్చితంగా, అంటే అప్పుడు ఆ రోజులు రిలీజ్ అయిన టైంలో ఒక మగధీర లాంటి హిట్ సినిమా తర్వాత అవుట్ అండ్ అవుట్ మాస్ అంత రేంజ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీని అయితే అటు ఫ్యాన్స్ కానీ ఆ టైంలో ఉన్న సాధారణ ఆడియన్స్ కానీ యాక్సెప్ట్ చేయలేపారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఆ సినిమాని కల్ట్ క్లాసిక్ మించి, అంటే ఎంత పెద్ద కల్ట్ క్లాసిక్ అయినా సరే ఒకసారి రీ రిలీజ్ అయితే రెండోసారి రీ రిలీజ్ చేయడానికి రిలీజ్ చేసినా సరే జనాలు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఈ ఆరెంజ్ సినిమాకి వచ్చేసరికి నిజంగా ఆ సినిమాకి సాంగ్స్ అనేవి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అదే విధంగా ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇప్పుడున్న తరాన్ని రిప్రజెంట్ చేసే విధంగా, మరీ ముఖ్యంగా అందులో రామ్ చరణ్ గారి కాస్ట్యూమ్స్ మాత్రం, అదే విధంగా రామ్ చరణ్ గారి లుక్ మాత్రం పీక్స్ లో ఉంటది. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆరెంజ్ సినిమా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయినా సరే ఇదే విధంగా రచ్చ చేస్తారు ఫ్యాన్స్, అదే విధంగా సామాన్య ఆడియన్స్ కూడా. ఎందుకంటే అది యూనివర్సల్ కంటెంట్. ఒక ప్రేమ అనే కంటెంట్ మీద, అది కూడా ప్రేమ కొంతకాలమే బాగుంటుంది, తర్వాత ఖచ్చితంగా ఏదైనా సరే బోర్ కొడుతుంది అనే నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి ఆ సినిమా అనేది ఇక పాత పడడం అనేది జరగదు. ఎలాంటి సినిమాలైనా సరే ప్రజలు, అంటే లేదంటే సినీ అభిమానులు చూసి చూసి బోర్ కొడుతుందేమో కానీ ఆరెంజ్ సినిమా మరీ చెప్తున్నాను, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ చేసినా సరే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే కథ, అదేవిధంగా సాంగ్స్ ఆరెంజ్ సినిమా సొంతం. సో ఏది ఏమైనా సరే, అంటే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లు కొట్టొచ్చు, ఇక అంటే కొన్ని వందల వేల కోట్లు కొట్టొచ్చు, కానీ ఇలాంటి సినిమా పడినందుకు రామ్ చరణ్ గారు నిజంగా చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే కొన్ని సినిమాలు ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క మారుతూ ఉంటాయి. కానీ జనరేషన్స్ మారుతున్న కొద్దీ సినిమాపై ఇంకా క్రేజ్ పెరుగుతుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆరెంజ్ సినిమా. సో ఆరెంజ్ సినిమాకి ప్రస్తుతం ఏదైతే వస్తున్న నిన్న వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయిన సినిమా, ప్రస్తుతం అందరూ ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ఆల్రెడీ 4-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొత్త సినిమాలు ఆరెంజ్ సినిమాకి ఎవరు వెళ్తారు అని రకరకాలుగా మాట్లాడారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, అంటే కొత్త సినిమాలు రిలీజ్ల కంటే ఈ సినిమాకి టికెట్లు ఎక్కువ చూడలేదు. బుక్ మై షోలో దాదాపు 50,000 నుంచి 70,000 టికెట్స్ అదే సేల్ అయ్యాయి. అంటే చూడండి ఆరెంజ్ యొక్క క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. సో ప్రస్తుతానికి ఆరెంజ్ అనే సినిమా కల్ట్ క్లాసిక్ అనే పదానికి ఇంకా అంతకంటే పెద్ద నిర్వచనం కానీ అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఆరెంజ్ సినిమాకే అప్లికేబుల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో అంటే లవర్స్ ఎలా పండగ చేసుకుంటున్నారంటే, సినిమా నేను సంగసార్తలో చూసి థియేటర్లో, అంటే ఆ సినిమాకి సంబంధించిన వీడియోస్ కానీ క్లిప్స్ కానీ పెట్టడం, అది యూట్యూబ్కి అది అంటే అదొక, అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అది తప్పు కాబట్టి సో నేను అది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కరు ఏ రేంజ్ లో రచ్చ చేశారంటే మార్నింగ్ షో ఇంకా, అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ ఇక్కడ అది ఫ్యాన్స్ అను, లేదంటే ఇక ఇంకా చెప్పాలంటే ఏదో మెగా అభిమానులను, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారు అలా అని కాదు. ఆ ఆరెంజ్ అనే సినిమా యూనివర్సల్ కంటెంట్ అని మరొకసారి రుజువైంది. సో ఇప్పటికే ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినా సరే ఇదే విధంగా ఏ జనరేషన్ అయినా సరే ఖచ్చితంగా ఓన్ చేసుకునే ఒకే ఒక్క సినిమా, ఒకే ఒక్క తెలుగు సినిమా మాత్రం ఆరెంజ్ అనే సినిమా ఖచ్చితంగా, అంటే చరిత్రలో నిలిచిపోతుంది అన్నకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రిలీజ్ లో కూడా ఇంత పెద్దగా నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అవ్వడం, అదే విధంగా
కలెక్షన్స్ రావడం ఇది నిజంగా ఎవరు ఊహించలేకపోతున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా ఏంట్రా బాబు ఈ సినిమా ఏముంది అసలు ఈ సినిమాలో అంటే కొన్ని సినిమాల్లో మనం చెప్పలేం. వాళ్ళు ఇప్పుడు ఒక జనరేషన్ వాళ్ళు ఆ సినిమాని తమని ఓన్ చేసుకొని అక్కడ 'రామ్ చరణ్' గారిలో తమను తాను రిప్రజెంట్ చేసుకుంటున్నారు. సో, ఇది ఈ జనరేషన్‌తో ఆగే సినిమా అయితే కాదు. ఇంకొక 3, 4 జనరేషన్‌లు మారినా సరే, సినిమా అలాగా 4కేలో అలాగా 4కే ఇంకా దానికి మించి ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా ఇంకా ఏవైనా స్క్రీన్స్ మారి లేదంటే ఇంకా క్వాలిటీ పెంచుకుంటూ వెళ్తే 'ఆరెంజ్' అనే సినిమా ఎప్పటికీ, ఇప్పటికి, ఎప్పటికీ మరిచిపోలేని ఒక సినిమా. మరీ ముఖ్యంగా ఎప్పటికీ ఒక బోర్ కొట్టని సినిమా. మరీ ముఖ్యంగా అంటే 'రామ్ చరణ్' గారి తరాలు మారినా, 'చిరంజీవి' గారి తరాలు మారినా, ఇప్పుడున్న జనరేషన్స్ మారినా సరే 'ఆరెంజ్' అనే సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ఇవే ఓపెనింగ్స్ వస్తాయని చెప్పి ఖచ్చితంగా నమ్మొచ్చు.